జగిత్యాల జిల్లాలో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి కవిత వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్రను మరిచిపోవటం బాధాకరమని కవిత విమర్శలు తప్పుపట్టారు. రాష్ట్ర సాధనలో కేసీఆర్ కీలక పాత్ర పోషించారని, కాళేశ్వర ప్రాజెక్టు నుంచి రైతు బీమా వరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆయన నాయకత్వంలోనే సాధ్యమయ్యాయని గుర్తు చేశారు. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేయటం యావత్ తెలంగాణ సమాజాన్ని జాగృతి చేసి ఈ సాధ్యమేనా అని భావిస్తున్న తరుణంలో అనుకూలంగా స్పందింప చేయటం అది గొప్ప విషయం అని చెప్పంటున్నాను. నేను మొత్తం గమనించిన మొత్తం మాట్లాడిన స్క్రీన్ అంతా ఏదైతున్నదో బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ గారి మీద ఏదో ఒక రాజకీయ పార్టీ రూపొందించి ఏర్పాటు చేయాలి. నేను ఇవాళ రేపు మా మిత్రులు ఎవరైనా సర్పంచ్ పోటీ చేయాలనుకుంటారే, వాళ్ళ లక్ష్యం సర్పంచ్ ఇదివరకు ఉన్న మీద ఎట్లా గెలవాలని ఉండాలి. అది పెట్టేసి ఇవాళ కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని నేను ఏ విధంగా ఆటంకపరుస్తా, ఏ విధంగా నిలువరింపజేయగలుగుతా ఇదానమని బీఆర్ఎస్ పార్టీ నిలువరింపజేయడం నువ్వు కాదు, ఎవడు వచ్చి ఏం కాదు చెప్పంటున్నాను. బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని రావటం, నిలువరింప చేయటం నీవు కాదు కదా. రేవంత్ రెడ్డి అయిపోయింది పని. ఇప్పుడు ఏమైపోతుంది, రేవంత్ రెడ్డి గారి బి టీమ్ తయారవుతుందా? రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచనలకు రూపకల్పన చేసే విధంగా బి టీమ్ ను రంగంలో తీసుకుని కనబడుతుంది. నువ్వు ఏ టీమ్ తో కనబడి బి టీమ్ తో అవుతుందా? గేమ్ లో ఏ టీం అనుకుంటారు, ఏ టీం తో కనబడి బి టీమ్ తో అవుతుందా? అది కాదమ్మా. ముందు అందరి లక్ష్యం ఒకటి చేసుకుందా. ముందు ఏదైతుందో ఈ రాష్ట్రాన్ని పట్టిన శని పీడ విరగడే విధంగా ఆ రేవంత్ రెడ్డి ఆయన తొలగించడానికి కొరకు ఏదైతుందో ప్రయత్నం చేద్దాం. చెయ్యి, నువ్వు కూడా యుద్ధం చేయి, ప్రతిపక్ష పార్టీగా సంతోషపడతాం. నువ్వు యుద్ధం చేయి, ప్రతిపక్ష పార్టీగా సంతోషపడతావు అని చెప్పి అంటున్నావు. నువ్వు బీఆర్ఎస్ పార్టీ మీద ఏదైతున్నదో, నువ్వు బీఆర్ఎస్ పార్టీ శాపనార్థాలు పెడుతుంటే ఏమనుకోవాలి? నువ్వు బీఆర్ఎస్ పార్టీ శాపనార్థాలు పెట్టకు తల్లి. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది రేవంత్ రెడ్డి గారు. ఈ రాష్ట్రానికి ఏదైతుందో ఆయన నిజంగా మంచి చేస్తే సంతోషపడదుమే. నిజంగా మంచి చేస్తామని మంచి చేస్తూ ఒక రెండు చెప్తారు. మహాలక్ష్మి పాప ఆర్టీసీ కార్మికులు శంకర్ గౌడ్ బలైపోయిండే. ఆ నిధులు సక్రమంగా ఇచ్చి ఉండున్నట్టయితే ఆర్టీసీ కార్మికులు ఉద్యమించేది కాదు, శంకర్ గౌడ్ బలయ్యేది కాదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు